కేసీఆర్ జోష్ ఏమైంది? నల్గొండ సభ తర్వాత శ్రేణుల్లో నైరాశ్యం, పార్లమెంట్ ఎన్నికల వేళ కార్యాచరణ శూన్యం, అసెంబ్లీకి డుమ్మాపై ప్రజల్లో నెగిటివ్ టాక్, పనిచేయని కేఆర్ఎంబీ ఆటో డ్రైవర్ల ఎత్తుగడ, చేరికల ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. ఇక ఇదైతే కేసీఆర్ మరి ఎందుకో ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత ప్రజల్లో కలవలేకపోతున్నాడు, తర్వాత అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. వాటినన్నింటిని కూడా హైలైట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ అయితే సక్సెస్ అయింది చెప్పాలా. కేఆర్ఎంబీ కృష్ణా ఆ ట్రిబ్యునల్ది, ఆ కృష్ణా నీళ్ళది కూడా వాళ్ళు లొలి చేయాలనుకున్నారు. అది కూడా దాదాపుగా ఫెయిల్ అయినట్టే కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం అవినీతి ఎలాగో కనిపిస్తుంది. ఈ వైట్ పేపర్ మీద డిస్కస్ చేయడానికి కనీసం ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రాలేదు. తర్వాత నల్గొండ సభ తర్వాత రేవంత్ మీద అటాక్ స్టార్ట్ అవుతుందని తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిండ్రు, కానీ అది కూడా జరగలేదు. ఈ అన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం కలిగింది. ఇటు పార్టీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే ఓటమిలో కార్యకర్తలకు ధైర్యం పోసే క్రమంలో మరి కేసీఆర్ ఎందుకైతే కొంచెమైతే గత కేసీఆర్ అయితే కనిపించట్లేదు అన్నటువంటిది వాస్తవం కూడా. ఈవెన్ రాజకీయ వర్గాలు కూడా అదే చాలా ఇంట్రెస్టింగ్ అని అడుగుతోంది. మొన్నటి వరకు అంతో ఇంతో బయట కేటీఆర్ గారు తను కాంగ్రెస్ మీద అటాక్ చేయడానికి పోయిండే, బట్ తను కూడా అంటే ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడింది అనేటువంటి విమర్శల్ని మూట కట్టుకున్నాడు. అయితే మొన్న డిఫెన్స్ చేయడంలో మాత్రం హరీష్ రావు అంతో ఇంతో సక్సెస్ అయిందని చెప్పాలి. కాకపోతే అది కూడా బీఆర్ఎస్ టు కేసీఆర్ ఫ్యామిలీకి అయితే నెగిటివ్ అయినట్టే కనిపించింది. ఎందుకంటే పేరు వచ్చే చోటనేమో కేటీఆర్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, విమర్శల దగ్గరనేమో హరీష్ను ఎక్స్పోజ్ చేస్తున్నారు అన్నటువంటిది. హరీష్ మీద సింపతి కూడా క్రియేట్ అయ్యేటట్టు కూడా వీళ్ళ నడవడిక ఉందనేటువంటిది జరుగుతుంది. మరి కేసీఆర్ ఎందుకు అంత నైరాశ్యంలోకి పోయిండు? దాదాపు పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్లో నిజంగా దశాబ్ద కాలం పాలన తర్వాత ఇట్లాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేసలేకుంటారు తెలంగాణ ప్రజలు. ఈవెన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రాలేకపోయిండు. ఈవెన్ నల్గొండ సభకి వెళ్ళిన కేసీఆర్ మరి అసెంబ్లీ ఎందుకు పోలేదని హైలైట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ అయితే సక్సెస్ అయింది. ప్రజా సమస్యలు హైలైట్ చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయిందనే కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసింది. ఇక తన యొక్క అనుభవాలు, ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో దాదాపు 50 నుంచి 60 మంది వరకు కొత్త మంది ఎమ్మెల్యేలు అయినరు. తన అనుభవాలు, తన పాఠాలు కొత్త ఎమ్మెల్యేలకు అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో తను అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని చెప్పాల్సిన చోట తన అసెంబ్లీకి రాకుండా పోయిండు అనేటువంటిది హైలైట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ అయింది. మరి చూడాలి కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు, కేసీఆర్లో మళ్ళీ జోష్ ఎప్పుడు నిలబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ బయటకు రాకపోవడం వల్ల చాలా మంది కూడా ఈ చివరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దిక్కులు చూసేటువంటి పరిస్థితులు వస్తుంది. కేసీఆర్ బయటకు రావాలి, ప్రతిపక్షం నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే పనులను ఎక్కడైనా తప్పులు జరిగితే నిలదీయాలి, అదేవిధంగా ప్రభుత్వం ముందు నడవడానికి సలహాలు సూచనలు ఇవ్వాలి.